సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట పట్టణంలో దారుణమైన చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. శంకరంపేట మానెమ్మ అనే వృద్ధురాలని దుండగుడు లక్ష్యంగా చేసుకున్నాడు. దుండగుడు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలు మానెమ్మ కళ్లలో కారం కొట్టి ఆమెను కంగారుకు గురిచేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న దాదాపు 4 తులాల పుస్తెల తాడును అపహరించుకుని పారిపోయాడు. వృద్ధురాలు కూతురు వెంకటలక్ష్మి దుండగుని గమనించి వెంటనే వెంబడించడంతో ఆ దొంగ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన వెంటనే కాలనీవాసులు కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి దోపిడీకి పాల్పడిన ఈ ఘటన జోగిపేటలో కలకలం రేపుతోంది. సార్ నమస్తే. ఎంత ఆందాకు వచ్చిందా? లోపలికి తీసినేమో వాడు గమనిస్తున్నాడు. ఇంకా వేరే అదే ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. ఏమైంది గట్టి గోళీలు వేసుకుంటూ కూర్చున్నా లోపల వచ్చిండు తీసుకొని వచ్చిండు. ఎవరయ్యా మీరు గిట్లకి వస్తున్నారు? ఎవరయ్యా అని కూడా కళ్ళులో చెప్పుకొని పోయి రాజు తప్పగలే డే టైం కారం జలిసుకుపోయడం మరి చెప్పుకోండి అమ్మది ఇంట్లోకి వచ్చి మొత్తం పుస్తకాలు చెప్పుకున్నాడు. మీకేమైంది? ఎంబడిపోతే ఇంట్లోనే పట్టుకుని పోతే నన్ను దొబ్బేసిండు. కింద దొబ్బేసి అమ్మ కారం జల్లని తెంపుకున్నారు. ఎవడెవరా అని నేను ఎంబడి ఉరుకుతాయినా అంత పుట్టబోతే కదా ఊరికిండు. ఎంతమంది అమ్మా? ఒక్కడే వచ్చిండు. ఇంట్లోకి అయితే ఒకడు ఆడికి బైక్ మీద 2 మిమ్మల్ని నూకేసిండు. పట్టుకుని పోతే నన్ను నూకేసిండు. గీట్లు పడ్డాయి, గాజులన్నీ వెళ్ళిపోయింది. గీటు పడ్డు అందాకంగానే వెళ్ళిపోయిండా? రోడ్ దాటినట్టున్నాడు. అందాక పోతే వెళ్ళిపోయిండు. పరిగెత్తిండు. ఎన్ని తులాలు ఉంటారమ్మా? 4 తులాలు. మరి కారం అమ్మ పేరు మానెమ్మ. కారం పొడి చదివిస్తాడంత కారం ఎర్రగానే కాళ్ళు పడ్డాక మొత్తం కాళ్ళు ఎర్రగానే ఉన్నాయి. ఇంకా గీరిండి మొత్తం మాస్క్ అయిపోయింది.